పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తూ ఉన్న వర్షాలకు జంట జలాశయాలలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో మూసీ నది పరివాహక ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. హుస్సేన్ సాగర్ లో కూడా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత ట్యాంక్ బండ్ నుంచి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకి ఇప్పటికే జంట జలాశయాలు పూర్తిగా కూడా నీటి మట్టం పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూడా జీహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. ఒకవేళ జంట జలాశయాల నీటి మట్టం పెరిగితే అక్కడి నుంచి కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా ఇక్కడ హుస్సేన్ సాగర్లో కూడా నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఆ వాటర్ అంతా కూడా మూసీ నదిలోకి వచ్చే అవకాశం ఉండడంతో కూడా ఆ మూసీ నది నుంచి అలాగే ఈ హుస్సేన్ సాగర్ లోకి ట్యాంక్ బండ్ ఏరియాలో కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా నీటి మట్టం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే సాధారణ ట్యాంక్ లెవెల్ ఉంటుందో దానికి పూర్తిగా కూడా చేరువలో కూడా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో నీరు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఉధృతి 2-3 రోజుల్లో కంటిన్యూస్ గా వర్షాలు పడితే ఇది కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉంది. మోస్తరు నుంచి తేలికపాటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఇవాళ ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది. మరి వచ్చే 2 రోజుల పాటు కూడా వర్షాలు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఉపరితల ఆవర్తనాలు అలాగే ఋతుపవన ద్రోణి కారణంగా ఈ సినాప్టిక్ ఫీచర్స్ ఉండడం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. రేపు ఆవర్తనం కూడా అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో రేపు అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ ఆరెంజ్ అలర్ట్ కూడా ములుగు అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల వంటి ప్రాంతాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అక్కడ వర్షాలు కూడా పూర్తిగా కూడా ములుగు ప్రాంతం వెంకటాపురంలో దాదాపు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో 20-21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా చెప్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరివాహక ప్రాంతాలు ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాలు కూడా ప్రజలని అప్రమత్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా జంట జలాశయాలు నీటి వృద్ధి పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వచ్చే 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా అలర్ట్స్ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.